హే గాయ్స్ రీసెంట్‌గా వంకాయ పెరుగు పులుసు అనేది చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. సో, ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో, ముందుగా దీనికి ఇలా బ్లాక్ వంకాయ తీసుకోవాలి. ఇంకా వైట్ ఇంకే ఆప్షన్ అయినా బాగోదు టేస్ట్ వైస్‌గా. సో, దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని దాంట్లోకి మనం మ్యారినేషన్‌కి ఉప్పు, కారం, పసుపు, కొరియాండర్ పౌడర్, కొంచెం ఆయిల్ వేసి వాటికి ముక్కలకి బాగా పట్టించాలి. సో, ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసి ఒక వెసల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి బోత్ సైడ్స్ షాలో ఫ్రై చేయాలి. ఈచ్ సైడ్ 2-3 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతాయి. సో, ఫస్ట్ టైం మనం ఫ్రై చేస్తున్నప్పుడు పైన మూత పెట్టండి. సెకండ్ టైం ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేయండి. సో, వన్స్ ఇవి మగ్గుతున్నప్పుడు మనం ఇంకో బౌల్‌లో కర్డ్ వేసుకోవాలి. కర్డ్ అనేది మీకు వంకాయకి తగ్గట్టు క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది. మరి వంకాయలు ఎక్కువ, పెరుగు తక్కువ ఉంటే టేస్ట్ అంత బాగోదు. సో, పెరుగుని బాగా విస్క్ చేయాలి లంప్స్ ఏం లేకుండా. సో, దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన దాన్ని ఒక సైడ్ పెట్టి ఫ్రిడ్జ్‌లో కూడా పెడితే కూల్‌గా తినొచ్చు, బాగుంటుంది. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్‌లో పెట్టడం నచ్చకపోతే సైడ్ అయినా పెట్టుకోండి, అదేం ప్రాబ్లం లేదు. సో, వన్స్ ఈ వంకాయలు ఫ్రై అయ్యాక కర్డ్‌లో మనం వంకాయలని షిఫ్ట్ చేసుకొని వేసుకోవాలి. సో, ఇలా చూపించిన విధంగా వంకాయలని మొత్తం కర్డ్ పైన వేయాలి. సో, ఇది ఇలా వేసేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీంట్లోకి తాలింపు వేసుకోవాలన్నమాట. సో, ఒక బాండల్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. సో, నెక్స్ట్ దాంట్లో కొంచెం రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ మిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక బంచ్ ఆఫ్ ఆనియన్స్ వేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. బట్ మీకు ఆనియన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేసుకోండి. డిపెండ్స్ ఆన్ కర్డ్ క్వాంటిటీ. సో, అవి కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని తీసుకొని ఈ కర్డ్‌లో వేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది. రైస్ ఆర్ రోటీలోకి బోత్ తినొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.